అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ విశ్వాస సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దైవవాణి దివ్య ఖురాన్ రంజాను నెలలోని ఒక ఘనమైన రాత్రి అంటే షబె ఖతర్ నందు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించటం ప్రారంభమైంది. దీని అవతరణయే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి ప్రసాదించబడింది అనటానికి నిదర్శనం. ఇంకా ఈ గ్రంథపు వాక్యాలే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 23 సంవత్సరాల జీవిత కాలంలో ప్రతి క్షణము ప్రతి కార్యంలోనూ మార్గదర్శకాలుగా నిలిచాయి. ప్రళయ దినం వరకు హితవు గడిపే గొప్ప మార్గదర్శిగా ఉంటుంది. అయితే ఈ మార్గదర్శకత్వం ఎవరైతే దైవభీతి పరులై ఉంటారో వారికే లభిస్తుంది. ఈ దివ్య గ్రంథం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఆయన అనుచర సంఘానికి రుజుమార్గం చూపి వారు వారి ఆచరణా పరిధిని గుర్తించేవారుగా మార్చింది. హీరా గుహలో పఠించు సృజనకర్త అయిన నీ ప్రభువు నామంతో మొదలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 13 సంవత్సరాల మక్కా కాలపు పరీక్షా సమయం, ఇస్లాం సందేశ ప్రచారం నుండి హిజ్రత్ తదనంతరం 10 సంవత్సరాల మదీనా జీవితంలో ప్రజలు తండోపతండాలుగా అల్లా ధర్మంలో ప్రవేశించటం వరకు ఖురాన్ గ్రంథమే పటిష్టమైన తాడుగా ఉండింది. ఈ త్రాడు ఒక చివర అల్లాహ్ చేతిలో ఉంటుంది, దాని రెండవ చివర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో పటిష్టంగా ఉండింది. ఈ విధంగా ప్రతి క్షణం ప్రతి కార్యంలో అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని సహాయాన్ని ఈ గ్రంథం అందించింది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తోడుగా వారి అనుచరులకు నీడగా ఈ దివ్య గ్రంథమే నిలిచింది. సర్వ మానవాళికి ప్రళయ దినం వరకు హితవు గడిపే గొప్ప మార్గదర్శిగా ఉంటుంది. అయితే ఈ మార్గదర్శకత్వం ఎవరైతే దైవభీతి పరులై ఉంటారో వారికి మాత్రమే లభిస్తుంది. ఈ దివ్య గ్రంథం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఆయన అనుచర సంఘానికి రుజుమార్గం చూపి వారు వారి ఆచరణా పరిధిని గుర్తించేవారుగా మార్చింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి హితవు ప్రకారం ఏ వ్యక్తి తన వద్ద దివ్య ఖురాన్ ప్రవక్త సాంప్రదాయంల సంపదను భద్రపరుచుకుంటాడో ఆ వ్యక్తి ఎన్నటికీ మార్గం తప్పడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హాతో ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రోజువారీ జీవన విధానం, నడవడిక, ప్రవర్తన నియమాల గురించి ప్రశ్నించాడు. అందుకు ఆమె, నీవు ఎప్పుడు ఖురాన్ చదవలేదా? ఆయన ఖురాన్కు ప్రతిరూపంగా ఉండేవారు అని స్పష్టం చేశాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన, ఆరాధన, వ్యవహారాలు, కార్యాచరణలు, ఆచారాలు అన్నీ ఖురాన్కు నమూనాగా ఉండేవి. ప్రవక్త వారి ఆచరణ ఎప్పుడు కూడా ఖురాన్కు వ్యతిరేకంగా ఉండేది కాదు. చివరకు ఆయన నోటి మాట కూడా ఖురాన్ ఆజ్ఞానుసారంగానే ఉండేది. అల్లాహ్ ఖురాన్లో మీరు అల్లాహ్ త్రాడును దృఢంగా పట్టుకోండి మరియు విభేదాలలో పడకండి అని హెచ్చరించాడు. పటిష్టంగా పట్టుకోవటం అంటే మనం దానిని శ్రద్ధగా పరిశీలనా దృష్టితో అధ్యయనం చేయాలి. దానిని చదవటంతో పాటు అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఇంకా దైవదాసులైన సమస్త ప్రజల వరకు ఈ గ్రంథ సందేశాన్ని చేరవేయాలి. ఈ గ్రంథం మాత్రమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సంఘాన్ని మార్గభ్రష్టత్వం నుండి నిరవరించగలుగుతుంది. ఇంకా ప్రస్తుత దయనీయ అవమానకర స్థితి నుండి కాపాడగలుగుతుంది.
ముస్లిం సంఘం ఎప్పటి నుండి ఖురాన్ అర్థం చేసుకుని చదవటం మానివేసిందో అప్పటి నుండి అది అవమానాల పాలు చేయబడుతూ ఉంది. అది ఇప్పటికీ అవమానాలు భరిస్తూ జీవిస్తూ ఉంది. ఖురాన్లో హెచ్చరించినటువంటి విషయాన్ని ముస్లిం సంఘం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. తమ కర్తవ్యాన్ని గుర్తించాలి. ఖురాన్ను పటిష్టంగా పట్టుకోవాలి. దానిని అర్థవంతంగా అధ్యయనం చేయాలి. దానిని పూనుకోవాలి. దాని ఆజ్ఞానుసారం మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. స్వీయ ఆచరణతో పాటు ఈ గ్రంథాన్ని, దాని సందేశాన్ని సర్వ మానవులకు చేరవేయాలి. వారికి సత్య సందేశాన్ని అందించాలి. మన భవిష్యత్ తరాలను ఖురాన్ కంఠోపాఠులుగా, హాఫీజులుగా, దాని పరిరక్షకులుగా, దానిని ఆచరించేవారుగా తయారు చేయాలి. ప్రియమైన సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు రంజాను నెలలో క్రమం తప్పక విచ్చేసేవారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురాన్ను వినిపించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రాయిల్ అలైహిస్సలాంకు ఖురాన్ వినిపించేవారు. ప్రవక్త తన అనుచరులకు ఈ ఖురాన్ వినటం, వినిపించటాల ప్రాధాన్యతను తెలిపారు. ఇంకా మనకు తరావీ నమాజ్ యొక్క ప్రాధాన్యతను కూడా తెలిపారు. తరావీ ప్రత్యేకత ఏమిటంటే, మనం ఈ నమాజ్ ద్వారా రంజాన్ మాసంలో పూర్తి ఖురాన్ను వినగలుగుతాం, చదువుతాము కూడా. తరావీ నమాజ్ యొక్క అసలు లక్ష్యం మనం ఈ మార్గదర్శక గ్రంథాన్ని చదివి అమలుపరచాలి. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా దాని పూర్తి పారాయణం చేయాలి. అప్పుడే ఈ గ్రంథం పారాయణపు హక్కు నెరవేరుతుంది. ఎప్పుడైతే మనం ఈ దివ్య గ్రంథాన్ని అర్థవంతంగా పఠిస్తామో అప్పుడే దాని నిజమైన హక్కు నెరవేర్చిన వారం అవుతాం. ఖురాన్ యొక్క ఎంత భాగాన్నైతే మనం అర్థవంతంగా అధ్యయనం చేస్తామో, ఇంకా దైవం మనపై ఏ ఏ ఆజ్ఞల్ని, ఆదేశాల్ని అవతరింపచేశాడో తెలుసుకుంటామో అప్పుడే మనం మన జీవితాలు దుర్భరం కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇంకా మన జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటాము. మరింకా ఎటువంటి సదాచరణలు చేస్తే మన జీవితాలు ఇహంలోనూ పరంలోనూ గౌరవవంతం అవుతాయో, సఫలత విజయాలు లభిస్తాయో గ్రహిస్తాము. కనుక మనం ఖురాన్ను అర్థవంతంగా చదివి ఆచరించే సద్బుద్ధిని, భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లాహ్ను వేడుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.